360 కార్ పార్కింగ్ కావాలనుకునే వాళ్ళకి ఒక చిన్న ట్రిక్ అండి. ఇదిగోండి, నేను నా వైఫ్కి డ్రైవింగ్ నేర్పేటప్పుడు నేను ఇలా నేర్పాను అనమాట. గోడ పైన ఒక చిన్న గీత గీసాను. ఇఫ్ యూ కెన్ సీ దాట్, అది ఆ చుక్క కరెక్ట్గా నాకు ఐ లైనర్కి కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది అనమాట. అది కనపడుతున్నంతసేపు మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట, కార్ ముందు పెట్టవచ్చు. అది కనపడటం ఆగిపోతే ఆగిపోవాలి. ప్లస్ ఈ సైడ్ పెట్టడం కూడా, ఇదిగోండి ఈ గీత ఉంటుంది అంటే క్రాక్ అనమాట. మనకి కరెక్ట్గా అలా ఆ క్రాక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోమని చెప్పాను అనమాట. ఇదిగోండి, మీరు ఇలా సైడ్కి వస్తే ఇదిగోండి అది అక్కడ ఉంటుంది. అది ఇలా వచ్చి కరెక్ట్గా పార్కింగ్ ఈ క్రాక్ దగ్గరికి వస్తే ఆ ముందు స్పేస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. అలాగా మనం చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే 360 కెమెరా అక్కర్లేదు. ఒకసారి మనం దిగి చూసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా ఒకసారి పెట్టి అప్పుడు మార్కింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొకటి రివర్స్ కెమెరా. నేను రివర్స్ చేసి ఇప్పుడు కార్ పార్కింగ్లోంచి బయటకు తీసేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇలా వెనక్కి తీస్తున్నాను. తీసి ఇదిగోండి అక్కడ పిల్లర్ ఉంటుంది, అదిగోండి బీప్ సౌండ్ వచ్చింది కదా. ఇదిగోండి అక్కడికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను బయటకు దిగి ఎంత ప్లేస్ ఉంది అనేది. ఇంత గ్యాప్ ఉంటుంది. సో ఒక్కసారి మనం కనుక కిందకి దిగి చూసుకున్నాం అనుకోండి, అదిగోండి అంత గ్యాప్ కనిపిస్తుంది మనకి. ఈ బీప్ సౌండ్ కూడా ఆ సౌండ్కి అక్కడ ఉంటాం అనమాట. మనం ఒక్కసారి దిగి చూసుకుంటే సరిపోతుంది అనమాట. అదేం లేదు, మీరు జస్ట్ ఒక్కసారి పార్కింగ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో కార్ పెట్టి అలా చిన్న మార్కింగ్స్ అనమాట, గోడ మీద ఒక చిన్న డాట్, లేదా ఇటు పక్కన కూడా ఒక డాట్, కరెక్ట్గా మన ఇలా వెళ్ళి ఆగినప్పుడు అలా కరెక్ట్గా ఒక గీత ఏమిటి ఉంటాయి గోడల మీద. సో అదొకటి గుర్తుగా పెట్టేసుకుంటే మనకి 360 కెమెరాలు ఇవేం అక్కర్లేదనమాట. నా వైఫ్ అయితే హ్యాపీగా వస్తుంది, హ్యాపీ పార్క్ చేస్తుంది అనమాట. ఇలాగ ఇవన్నీ చూసుకుంటా.